ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎగువ అహోబిలంలో కనుల పండుగగా శ్రీ జ్వాల నరసింహ చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణం. అంబాడం తాండా మహిళలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి షెబై చీరల పంపిణీ. అహోబిలం నరసింహస్వామి రథంపై స్వామివారిని దర్శిస్తే వారికి పునర్జన్మ ఉండదు. ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి. అహోబిలంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన భూమా. ఆత్మకూరులో అక్రమ మద్యం పట్టివేత. పెండింగ్లో ఉన్న ఆర్టీఐ పెనాల్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించండి. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో మంగళవారం రాత్రి శ్రీ జ్వాల నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ అహోబిలం క్షేత్రంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యులను రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ప్రతినిధులను భూమా అభినందించారు. ప్రతి ఏటా ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రథోత్సవం సందర్భంగా ఊరంతా పండుగ వాతావరణం నెలకొందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబుకు, టీడీపీ నాయకులకు ఈ రోజు ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని భూమా ఆకాంక్షించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యులకు తమ సహాయ సహకారాలు కోరితే తప్పకుండా అందిస్తామని భూమా విఖ్యాత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పార్లర్ కస్తూరి, రెడ్ క్రాస్ సభ్యులు వెంకటేశ్వర్లు, విజయపాల్ రెడ్డి, కుమార్, ఈశ్వర్, వీరేష్, శ్రీనివాసులు, మందురెడ్డి, యోగి, నంద్యాల, రెడ్ క్రాస్ సభ్యులు రాజేష్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల మండలం అంబాడం తాండాలోని మహిళలకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వీడియో కాల్ ద్వారా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపి లంబాడి మహిళలను ఆనందింపజేశారు. శుక్రవారం హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని అబాండం తాండాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అనుచరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లంబాడి మహిళలు ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, కార్యాలయ ఇన్ఛార్జి నరహరి విశ్వనాథ్ రెడ్డి, టీడీపీ నాయకురాలు శిల్పా జ్యోతి, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డుమ్మావత్ స్వామి నాయక్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రమేష్ నాయకులు మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అబండం తండాలో నిరుపేద 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ఇది ఆనందంగా ఉందని, హోలీ పండుగ రోజు మా ఊరి మహిళలకు ఎంపీ శబరమ్మ పంపిన చీరలు పంపిణీ చేసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నామని, పండుగ సందర్భంగా కొత్త చీరలు అందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని స్వామి నాయక్, రమేష్ నాయక్, బైరెడ్డి శబరి వీరాభిమాని కాండులోతు సుధాకర్ నాయక్, విజయ్ నాయకులు అన్నారు. ఈ చీరల పంపిణీలో లక్ష్మీబాయి, బాలమ్మబాయి, శంకరమ్మబాయి, మంత్రిబాయి తదితర మహిళలు పాల్గొన్నారు. टेम्पर थोड़ा पीछे उड़ा रहे हैं। నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈ ఏడాది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అహోబిలంలో 2 చోట్ల ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాల్లో ప్రతి ఏటా పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. రేపు దిగువ అహోబిలంలో రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని వ్రతంపై దర్శించుకుంటే వారికి పునర్జన్మ ఉండదని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ స్వామి వివరించారు. పౌర్ణమి రోజున గరుడ సేవ, తదుపరి చక్రస్నానం, తెప్పోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. శ్రీసన్నిధి దిగువ అహోబిలం ఉభయ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం ముందు దినం ఎగువ అహోబిలంలో, మరుసటి దినం దిగువ అహోబిలంలో చేసే ఒక అనువాయికం. ఆ రీతిలో నిన్న అత్యద్భుతంగా కళ్యాణ ఉత్సవం జరిగినది. ఈరోజు ఎగువ అహోబిల క్షేత్రంలో రథోత్సవం, రథస్య కేతవం దృష్ట్యా పునర్జన్మం న విద్యతి అని పురాణం చెప్తుంది. కనుక రథంలో స్వామివారిని ఉభయ దేవిమార్తో శ్రీ ప్రహ్లాదవరద స్వామివారిని రేపు ఉదయం 5 గంటలకే రథారోపణంగా స్వామివారు ఇచ్చేసి 9 గంటల నుంచి రథాన్ని లాగి 4 మాడవీధులలో రథం ఉత్సవం జరిపిన వేళ సాయంకాలం 5 గంటల వరకు దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామి వారు రథం మీదనే ఉండి ప్రతి ఒక్క భక్తులకి దర్శనమిచ్చే ఒక అణవాయికం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆలగడ్డ తాలూకా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ అహోబిలం క్షేత్రంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యులను రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ప్రతినిధులను భూమా అభినందించారు. ప్రతి ఏటా ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రథోత్సవం సందర్భంగా ఊరంతా పండుగ వాతావరణం నెలకొందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబుకు, టీడీపీ నాయకులకు ఈరోజు ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని భూమా ఆకాంక్షించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యులకు తమ సహాయ సహకారాలు కోరితే తప్పకుండా అందిస్తామని భూమా విఖ్యాత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పల్లా దస్తగిరి, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు వెంకటేశ్వర్లు, విజయకాంత్ రెడ్డి, తిరుపాల్, ఈశ్వర్, వీరేష్, గురప్ప, శ్రీనివాసులు, మద్దిరెడ్డి, యోగి, నంద్యాల రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు నాగేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ డబ్బులు ఇదేరా రెడ్ కలర్ మోహన్ మోహన్ చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాము. అందుకోసం వినిపిస్తుందా అదేవిధంగా మా మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి నా ధన్యవాదాలు. అదే ఈ కార్యక్రమంలో ప్రేమ్ కేర్ హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు సహకరించేందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు ఇస్తున్నాము. మన తాలూకా ఆలగడ్డ తాలూకా ఆర్ఎంపీ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ రెండు సంఘాల తరఫున మరి ఎంతో ప్రతిష్టమైన ఈరోజు నరసింహస్వామి ఈరోజు మన ఊరంతా తిరగబోతున్నారు. నరసింహస్వామి ఆశీస్సులు ఆళ్లగడ్డ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి ఎల్లప్పుడూ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్రీగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. నిజంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈ యొక్క మెడికల్ క్యాంప్కి ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ మా తరపు నుంచి ఏ అవసరమైనా ఖచ్చితంగా ముందుండి చేయాలి. వీళ్ళు చేస్తున్న మంచి పనులకి నిజంగా వీళ్ళకి అభినందన తెలియజేస్తూ వీళ్ళ పనులు ఇంకా ముందుకు సాగాలని, ఇంకా భారీ ఎత్తున ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు బాపునంతపురం మధ్యలో ఆటోలో తరలిస్తున్న 6 కేసుల అక్రమ మద్యంను ఆత్మకూరు పోలీసులు పట్టుకుని 2ని అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశారు. నల్లకాలువ సమీపంలో నల్లకాలువకు చెందిన ఆటో డ్రైవర్ మధుకుమార్ ఆటోలో అక్రమంగా మద్యం తరలిస్తున్న సమాచారంతో ఆత్మకూరు సీఐ రాము తన సిబ్బందితో కలిసి 183 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆటో మరియు మద్యం సీసాలను సీజ్ చేశారు. నల్లకాలువ గ్రామానికి చెందిన రామిరెడ్డి ఆటో డ్రైవర్ మధుకుమార్ పై కేసు నమోదు చేశారు. ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ రాము తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005ను సంబంధించి పెండింగ్లో ఉన్న పెనాల్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకునే అంశంపై జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్ని శాఖల జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సమాచార హక్కు చట్టం 2005పై డిఆర్ఓ జిల్లా అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవికుమార్, సి సెక్షన్ సూపరింటెండెంట్ సుబఖర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి పెండింగ్లో ఉన్న పెనాల్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో 4-1B రిజిస్టర్తో పాటు రిజిస్టర్ 1 and 2 తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.
సమాచార హక్కు చట్టం క్రింద వచ్చే దరఖాస్తులను 30 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గడువులోపు సమాచారం ఇస్తుంటే పేజీకి ₹2 చొప్పున వసూలు చేయాలని, ఒకవేళ గడువు దాటిన ఎడల దరఖాస్తుదారుడికి ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ఒకవేళ మీకు సంబంధం లేని విషయం అయితే సెక్షన్ 6(3) కింద సదరు అంశం మాకు సంబంధం లేదని 5 రోజులపు తిరిగి పంపేలా చూడాలన్నారు. అదేవిధంగా సెక్షన్ 2(c) కింద ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఏమైనా దరఖాస్తులు అడిగినప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని తదితర సెక్షన్పై డిఆర్ఓ అవగాహన కల్పించారు. ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందులో పిఐఓ పేరు, ఫోన్ నంబర్తో పాటు అపీలేట్ అధికారి పేరు, ఫోన్ నంబర్ కూడా అందరికీ కనపడేలా డిస్ప్లే చేయాలన్నారు. అనంతరం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఏ సమాచారాన్ని ఇవ్వవచ్చు, ఇవ్వకూడదనే అంశాలపై కలెక్టరేట్ సిబ్బంది అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగువ అహోబిలంలో కనుల పండుగగా శ్రీ జ్వాల నరసింహ చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణం. అంబాడం తాండా మహిళలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి షెబరి చీరల పంపిణీ. అహోబిలం నరసింహస్వామి రథంపై స్వామివారిని దర్శిస్తే వారికి పునర్జన్మ ఉండదు. ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి. అహోబిలంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన భూమా. ఆత్మకూరులో అక్రమ మద్యం పట్టివేత. పెండింగ్లో ఉన్న ఆర్టీఐ పెనాల్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించండి. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.